తాకండి, ఆ శక్తిని పొందాలండి. అందుకనే చెప్తున్నాడు వీరబ్రహ్మం గారు, అందులో ఏమీ లేదు. మరి ఎంతమందికి పాపాలు పోయినాయి, మనం ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నాం కదమ్మా పూజలు, ఏమన్నా వచ్చిందా నీకు? హింస చేయొద్దని తెలుస్తలేదు మనకి దీక్షలు తీసుకున్న వాళ్ళకి. మనం ఒక దీక్ష తీసుకొని 25 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది, కానీ హింస చెయ్యొద్దని తెలుస్తలేదు. మరి ఎందుకు ఆ దీక్ష? దీక్ష అంటే ఏంటిది? మనము సన్మార్గంలో ఉండడానికి, సన్మార్గంలో నడవడానికి, ఈ సన్మార్గాన్ని 10 మందికి పంచడానికే దీక్ష. అందుకు దీక్ష అమ్మ. మరి అది పాటించినప్పుడు వృధా కదా తల్లి. అందుకని ఒకప్పుడు తెలియదమ్మా మనకు, అందరికీ అన్ని విషయాలు తెలియదు. మనకు ఒకప్పుడు తెలియనప్పుడు ఓకే, కొన్ని తెలిసిన తర్వాత నన్న మనం ఆచరణ స్టార్ట్ చేయలే కదా, అప్పుడు పాపం ఎక్కువ. ఎందుకంటే తెలుసు నీకు, కానీ ఆచరణ లేదు. అది గుర్తుంచుకోవాలి. నువ్వు గుడికి వెళ్ళు ఎనర్జీ ఉంటుంది, ఒక శక్తి క్షేత్రంకి వెళ్ళు ఎనర్జీ ఉంటుంది, ఒక నీ ఇంట్లోనే లేదు. కారణం నీ భావాలు, నీ మాటలు, నీ చెత్త ఆలోచనలు, అవన్నీ ఇల్లు నిండా నింపేసినావు. ఎప్పుడైతే నువ్వు నీ ఇంట్లో ధ్యానం స్టార్ట్ చేస్తావో అప్పుడు నీళ్ళు ఒక శక్తిగా మారుతుంది తల్లి. నీ ఇంట్లో భగవద్గీత పారాయణం జరగాలి, ప్రతి శ్లోకం చదవాలి ఇంట్లో. ప్రతి శ్లోకాన్ని కూర్చుండబెట్టండి, రాత్రికి పిల్లల్ని, భర్తని, భార్యని, అత్తని, మామని కూర్చుండబెట్టండి. రోజుకు ఒక్క శ్లోకం గురించి మీరు డిస్కషన్ చేయండి, ఆ ఇల్లు అంతా శక్తిగా మారిపోతుంది. వీరబ్రహ్మం గారు ఏం చెప్పిందంటే, ఈ యొక్క లోకంలో, ఈ కలియుగంలో ఎవరైతే నా కాల జ్ఞానాన్ని తెలుసుకున్నారో, ఎవరైతే నా ఆత్మ జ్ఞానాన్ని ఆచరిస్తారో వారికి మాయ అంటదు అన్నాడు. కలిమాయ అంటదు అన్నాడు. అంటే ఏముండాలి మనకి? కలిమాయ అంటద్దు అంటే జ్ఞానం ఉండాలి. అదే చెప్పిండు వీరబ్రహ్మం గారు. నేనే జ్ఞానాన్ని అయితే ఇచ్చిన్నో, ఎక్కడైతే బ్రహ్మం గారి జ్ఞానము సంచరించబడుతుందో, ఎక్కడైతే వీరబ్రహ్మం గారి జ్ఞానము వివరించబడుతుందో, ఆచరించబడుతుందో, అక్కడ కలికి స్థానం లేదు అన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం డబ్బు గురించి మాట్లాడలేదు, జూదం గురించి మాట్లాడలేదు, వ్యభిచారం గురించి మాట్లాడలేదు. వీటిలో ఉంటాడు కలి. నువ్వు జూదమాడు, నీ దగ్గరికి కలి వస్తాడు. మాయలో పడ్డావు కాబట్టి జూదం ఆడుతున్నావు. నీకు మాయ లేకపోతే జూదం ఎందుకు ఆడతావు? కళ్ళు తాగుతున్నావంటే కలి మాయ. ఆ మాయ నుంచి బయటపడడానికి ఆ బ్రహ్మం గారు జ్ఞానం ఇచ్చిండు. వ్యభిచారం చేసిన నీ భార్య అనే ఒక అద్భుతమైన శక్తిను మళ్ళీ వేరే స్త్రీ మీద కన్ను పడిందంటే అప్పుడు మాయనే. అలాగే అబద్ధాలు, ఈ 4 స్థానాలలో ఎక్కువ ఉంటాడు. ఆ స్థానాలు నాకు సరిపోవు అన్నప్పుడు పరీక్షిత్ మహారాజు సరే బంగారంలో వెళ్ళి కూర్చో అంటాడు. ఎవరి దగ్గర అయితే ఎక్కువ బంగారం ఉంటుందో అక్కడ కలిమాయ ఉంటుందని చెప్తాడు. బంగారం ఉంటే ఓకే, బంగారం మీద వ్యామోహం లేకుంటే కలిమాయ ఉండదు. నీ దగ్గర బంగారం ఉంది కానీ నీకు దాని మీద వ్యామోహం లేదనుకోండి, అప్పుడు ఉండడు. నీకు బంగారం లేదు, దాని మీద వ్యామోహం ఉంది, ఉన్న బంగారం మీద నాకు ఇంత ఉంది నీకు లేదు అని వ్యామోహం ఉంటుంది, అప్పుడు కలిమాయ. అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానం తీసుకుంటే ఆ కలిమాయ అంటదు అని చెప్తున్నారు. ఆయన జ్ఞానాన్ని వివరించి చెప్పడానికి మహానుభావులు కావాలి. ఇక్కడ గుడి ఉంది, వీరబ్రహ్మం గారి గుడి ఉంది. మొన్ననే జన్మదినం అయింది ఆయనది. ఒక్కరు మనం జరుపుకున్నామా? ఒక మహానుభావుడు పుట్టిన జన్మదినాన్ని ఒక్కోళ్ళం కూడా జరుపుకోలే. మేము జూమ్ క్లోజ్ లో జరుపుకున్నాం. చేయడం అంటే ఎట్లా అమ్మా? ఏం చేయాలి? జన్మదినం అంటే చక్కగా ఓకే పర్వాలేదు, అంతవరకు సరిపోదని నేను చెప్పేది. ఆ నలుగురు